దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సంఘస్థులందరికీ, మిత్రులందరికీ దేవుని నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఎఫ్ఎస్సీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు 3వ భాగంలోనికి వెళ్తాను. ఏమిటా 3వ భాగము అంటే, నేను చదువుతున్నాను, వినండి. ఇది ఏమిటంటే, దేవుని యొక్క ప్రణాళిక అని చెప్పుకున్నాం కదా. దేవుని యొక్క ప్రణాళికలో మొదటి మెట్టు ఏమిటి? మొదటి మెట్టు ఏమిటి? మొదటి మెట్టు ఏమిటి? అంతే కదండి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్. ప్రణాళిక అన్నప్పుడు అంతే కదండి, అంచెలంచెలుగా వెళ్ళాలి ప్రణాళిక. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇట్? అర్థం. If you say the different elements of God's plan, then what is the one element of the God's plan? ఒకవేళ మనం ఇలా చెప్పుకుందాం, రకరకాల ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో అంటే, అందులో ఒక ఏ ఎలిమెంట్ దగ్గర మనం ప్రారంభిద్దాం, అలాగైనా చెప్పుకుందాం. మీకు అర్థం కావడానికి డిఫరెంట్ వర్డ్స్ ఉపయోగిస్తున్నాను, సో దట్ ఇట్ విల్ సిట్ ఇన్ యువర్ మైండ్ అండ్ హార్ట్. సో సంఘము పట్ల దేవుని యొక్క ప్రణాళికలో మొదటి మెట్టు ఏమిటి అన్నది మన యొక్క 3వ భాగం. చదువుతున్నాను. ఎఫ్ఎస్సీ పత్రిక 1:4 నుంచి 6 వచనాలు చదువుతున్నాను. ఎట్లనగా, లిజన్ కేర్ఫుల్లీ, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రీడిస్టైన్డ్ అండ్ ఎలెక్టెడ్. సో ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రీడెస్టినేషన్ అండ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్. విన్నారా? ద డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్. ఒక దైవజనుడు ఏమంటాడంటే, వారన్ వియర్స్బీ తన కామెంటరీలో ఇలా రాస్తాడు. ఏ సెమినరీ ప్రొఫెసర్ వన్స్ సెడ్ టు మీ, వారన్ వియర్స్బీ చెప్తున్నాడు, ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఎలక్షన్ అండ్ యూ మే లూజ్ యువర్ మైండ్. ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఎలక్షన్, యూ మే లూజ్ యువర్ మైండ్. ఎలక్షన్ని అర్థం చేసుకోవడానికి లేదా ఎలక్షన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తే నీకు బ్రెయిన్ పాడైపోయే అవకాశం ఉంది. అంత క్లిష్టంగా ఉంటుంది. ఆ కాడికి ఎందుకయ్యా మాస్టర్ అంకుల్ మా బ్రెయిన్ పాడు చేయాలని వచ్చావా నువ్వు అని మీరు అనకండి, వినండి. బట్ try to explain it away and you may lose your soul. If you try to explain it away, you may lose your soul. అంటే ఎలక్షన్ని అర్థం చేసుకోకుండా వదిలిపెడితే నీవు నీ ఆత్మనే కోల్పోతావు, నువ్వు నరకానికే పోతావు అన్నాడు. Which is good? Losing mind is good or losing soul is good? ఏది కావాలి? ఏమండి, అర్థమైంది అనుకుంటాను. సో మనం సంక్లిష్టమైనటువంటి ఫీల్డ్లోనికి వెళ్తున్నాం. డోంట్ వరీ, నేను మీకు సాధ్యమైనంత వివరంగా వెళ్తాను. ఇది మనం చదివాము. దీనికి అనుగుణంగా మరొక వచన భాగాన్ని కూడా మనం చదవాలి అర్థం కావాలి అంటే. అది రోమా పత్రిక 8వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 8. ఐఎమ్ రీడింగ్ వర్సెస్ ఫ్రమ్ 28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున అకార్డింగ్ టు హిజ్ ఎటర్నల్ ప్లాన్, ఆయన దయా సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అనగా
ఆయన సంకల్పము, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. పైన స్టార్టింగ్ ఏమన్నాడండి? దేవుని ప్రేమించు వారికి, అంటే దేవునిని ప్రేమించని వారికి ఏవి లేవా? లేవు. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ముందుకు వెళ్దాం. ఎందుకనగా 29, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో, దేవుడు ముందు ఎవరిని ఎరిగెనో, ఫోర్ నోన్, హూమ్ గాడ్ ఫోర్ నోన్. ఎప్పుడు? జగత్ పునాది వేయబడక మునిపే ఇది ఎప్పుడు జరిగిందన్నది ఎఫ్సి పత్రికలో చెప్పాడు. ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. హూమ్ గాడ్ ఫోర్ నోన్ హీ ప్రీడిస్టైన్డ్, వారిని ముందుగా నిర్ణయించెను. హూమ్ హీ ప్రీడిస్టైన్డ్ హీ ఎలెక్టెడ్, అది ఎఫ్సి పత్రికలో చెప్తాడు. అదొక్క మాట ఇక్కడ చెప్పలేదు. ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, అందరినీ కాదు అనే కదా చెప్తుంది. వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. మీరేమి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్, ఎందుకంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ సాల్వేషన్. మన రక్షణకు సంబంధించిన అంశం ఇది. నాట్ కనెక్టెడ్ టు బ్రెయిన్, బట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ సోల్. మన ఆత్మకు సంబంధించిన అంశం ఇది. సో ముందుగా నిర్ణయించుట ఏమిటి? దాని అర్థం ఏంటి? ముందుగా నిర్ణయించుట రెండు మాటలండి. ముందుగా నిర్ణయించుట అండ్ ఎలక్షన్, దే గో టుగెదర్. ప్రీడెస్టినేషన్ అండ్ ఎలక్షన్, సెలక్షన్ ఏమన్నా అనొచ్చండి. ఎన్నుకొనుట, ఏర్పాటు చేసుకొనుట. ఏమండి? ఎన్నుకొనుట లేదా ఏర్పాటు చేసుకొనుట లేదా ఏర్పరచుకొనుట. ఉర్దూ బైబిల్లో ఉర్దూలో ఏముందో తెలుసా? చున్లియా అని ఉంటుంది. చాలా చక్కగా ఉందండి. చున్లియా అంటే చున్లియా అంటే ఏమిటండి అర్థము? ఏరుకున్నాడు దేవుడు. ఈవెన్ ఎలక్షన్స్ని ఏమంటారు హిందీలో? చునావో అంటారు కదా, చునావో. సో ఆమె ఎమ్మెల్యేకు చున్లియా, ఈ ఎమ్మెల్యేని మేము ఎన్నుకున్నాం. ఒక 50 మంది నిలబడితే అందులో నుంచి ఒకరిని ఏరుకొని ఓటేశాను. సేమ్ థింగ్, దేవుడు ఏరుకున్నాడు. ఎస్, చూజన్, ఎలక్షన్, సెలక్షన్ అన్నీ ఒకటే మాటలండి. ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏరుకున్నాడు. సో ఇది ప్రీడెస్టినేషన్, ముందుగా నిర్ణయించుట. ఇక్కడ ఒక వ్యత్యాసాన్ని గుర్తించాలి. ప్రీడెస్టినేషన్ ఈజ్ అబౌట్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్. God elected few people for these predestined purposes. So election is pertain to the persons, predestination is pertain to the purposes. ముందుగా నిర్ణయించుకొనుట అన్నది దేవుడు కొన్నింటిని సంకల్పించాడు, కొన్ని ఉద్దేశాలను దేవుడు ముందుగా నిర్ణయించాడు. సో ముందుగా నిర్ణయించడం అన్నది కొన్ని అంశాలకు చెందినది, కొన్ని ఉద్దేశాలకు చెందినది. ఎన్నుకోవడం అన్నది వ్యక్తులకు సంబంధించినది. ఈ వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలి. ఇప్పుడు నేను ప్రీడెస్టినేషన్ దగ్గరికి వెళ్తాను. ప్రీడెస్టినేషన్ అనే గ్రీక్ మాట ఏమిటంటే ప్రోహోరిజో అంటాడు. ప్రో అంటే ముందుగా, హొరైజో అంటే డెస్టినేషన్, ద ఎండ్. మీకు అందరికీ మాట తెలుసు కదండి,
హొరైజాన్. ఏంటి? హొరైజాన్. హొరైజాన్ అంటే ఏంటి? మనకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి హొరైజాన్ అంటే ఏంటో తెలియదు, కానీ తెలుగులో ఏమంటారబ్బా దీన్ని, హొరైజన్ని? ఓకే, మీరు అర్థం చేసుకోండి. సిటీలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు, పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి దూరంగా చూస్తే ఎక్కడో ఆకాశము భూమి కలిసినట్టుగా కనపడతాయి. ముఖ్యంగా సముద్ర పొడ్డుకు నిలబడితే ఎక్కడో దూరంగా ఆకాశము సముద్రం రెండు కలిసిపోయినట్టు కనపడుతుంది. ఆ కలవడమే హొరైజాన్ అంటారు. ఆ కలవడాన్నే హొరైజాన్ అంటారండి. అలా కలవడాన్నే హొరైజాన్ అంటారు. అంటే ఇంకా అది ఎండ్ అనమాట. ఇంకా భూమి ఆకాశం రెండు కలిసిపోయినాయి, ఇంకా ముందుకు పోవడానికి ఏం లేదు, దట్ ఈస్ ద ఎండ్ అని అర్థం. అవి కలవమనుకోండి, దట్ ఈస్ కాల్డ్ హొరైజాన్. గ్రీక్లో ప్రో హొరైజో అన్నాడు. అంటే ప్రో అంటే ముందుగా, అంటే దేవుడు ముందుగానే గమ్యాన్ని నిర్ణయించాడు. అంటే దేవుడు ముందుగానే గమ్యాన్ని చేరుకున్నాడు. దేవుడు ముందుగానే గమ్యం చేరుకున్నప్పుడు ఈ గమ్యాన్ని దేవుడు ముందుగానే నిర్దేశించాడు. దట్ మీన్స్ గాడ్ హ్యాస్ రీచ్డ్ ద, అంటే దేవుడు మనం ఏ గమ్యం చేరాలో, మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏ గమ్యం చేరాలో ఆ గమ్యాన్ని నిర్ణయించాడు కాదండి. దాని అర్థం అది కాదు. నాట్ దాట్. హి హస్ ప్రీ డిస్టైన్డ్ ద పర్పసెస్. దాని ప్రకారం దేవుడు ముందుగా నిర్ణయించాడు కనుక, నిర్ణయించింది ఎవరు? దేవుడు. ఎలా నిర్ణయించాడు? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. తన చిత్త ప్రకారం. మనిషి కోరుకున్నందుకో, మనిషి ఆశించినందుకో కాదండి, మనిషి కొరకో కూడా కాదు, తన మహిమార్థమై. తన మహిమార్థమై. When God has determined, nobody can change it, and God will fulfill it. That's all. Now, ఏమిటి ముందుగా నిర్ణయించబడ్డాయి? నేను యొక్క వాక్యంలో చూస్తే 4 విషయాలు దేవుడు ముందుగా నిర్ణయించినట్లుగా చూస్తాం. నెంబర్ 1, యేసుక్రీస్తు సిలువలో మరణించుట ముందుగా నిర్ణయించబడినది. The death of Christ was predestined. The death of Christ was predestined. అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 27-28 వచనాలు చదువుతున్నాను. ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో, నీ పరిశుద్ధ వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. సో డెత్ ఆఫ్ క్రైస్ట్ వాజ్ ప్రీడిటర్మైన్డ్. ద టైమ్ ఆఫ్ death of Christ was predetermined. The persons involved in the death of Christ are also predetermined. The place where he should die is also predestined. గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు మరణించుట దేవుడు ముందుగా నిర్ణయించాడు. ఆయన ఎప్పుడు మరణించాలో దేవుడు ముందుగా నిర్ణయించాడు. ఆయన ఏ పట్టణంలో మరణించాలో దేవుడు ముందుగా నిర్ణయించాడు. ఆయన చావుకు ఎవరు కారణం కావాలో కూడా దేవుడు ముందుగా నిర్ణయించాడు. సో క్లియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్. ఏమి ఇందులో కలిపేది ఏమి లేదండి. వెరీ ప్లెయిన్ అండర్స్టాండింగ్ ఇట్. వెరీ ప్లెయిన్ అండర్స్టాండింగ్ ఇట్. ఇక నేను వేరే రంగు అద్దాలు పెట్టుకుంటే ఇది నాకు వేరేగా కనపడాలి, కానీ ఇలాంటి తెల్ల మామూలు అద్దాలు పెట్టుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. మరొక వచనం చదువుతున్నాను. 2వ అధ్యాయం అపోస్తల కార్యములోనే 23-24 వచనాలు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, బాగా గమనించండి, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. డెత్. సో రిజరక్షన్ ఆటోమేటికల్లీ ఫాలోస్. పునరుద్ధానము దాని వెంట వెళ్ళాల్సిందే. యేసు ప్రభు యొక్క మరణము ప్రీడిస్టైన్డ్, ముందుగా నిర్ణయించబడింది, జరిగి తీరుతుంది. 2వది
దేవుడు ఇంకా ఏమి నిర్ణయించాడు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మనం చదివాము ఇందాక, మళ్ళీ చదువుతాను మీ కొరకు. 5వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు మనకు ఉచితముగా అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలుగుటకై యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా నిర్ణయించుకొని. వాట్ వాజ్ ప్రీడిస్టైన్డ్? అవర్ సన్షిప్. అవర్ సన్షిప్ వాజ్ ప్రీడిస్టైన్డ్. అంటే తనకు కుమారులను దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడు. దేవుడు ఎవరినైతే తన దత్తపుత్రులుగా తీసుకోవాలని దేవుడు నిర్ణయించుకున్నాడో వాళ్ళు రక్షించబడి తీరాల్సిందే. దే కెనాట్ ఎస్కేప్. అంతే కదండి దాని అర్థము. రక్షించబడితేనే కదా ఆయన పిల్లలం అవుతాము. కానీ ఎవరు ఆయన పిల్లలు ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు కదా. తన పిల్లల్ని ఆయన చూస్తున్నాడు కదా, ఆల్రెడీ నిర్ణయించుకున్నాడు. తరువాత 3వ విషయం, మనము క్రీస్తు ప్రభు యొక్క స్వరూపంలోనికి మార్చబడడం కొరకు దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. ఇందాక మనం చదివాము, మళ్ళీ చదువుతాం. రోమపత్రిక 8వ అధ్యాయము 29. దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. ఏమిటి దేవుడు నిర్ణయించాడు? మనము క్రీస్తు స్వరూప్యములోనికి మారుట ముందుగా నిర్ణయించబడింది. అందుకే యోహాను తన పత్రికలో అంటాడు, 1 యోహాను పత్రికలో, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన వలె ఉందుము. నాకు ఒక మాట చెప్పండి, ఈ భూమి మీద ఇప్పటిదాకా బ్రతికిన పౌలు దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా బ్రతికిన వాళ్ళు ఎవరైనా సరే యేసు ప్రభు స్వరూపములోనికి మార్చబడి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నన్. నోబడి. మరి ఆయన ఏం నిర్ణయించాడు? ఆయన నిర్ణయించింది జరగాలి. ఆయనే మార్చుకుంటాడండి. అందుకే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచనంలో పౌలు ఏమంటాడు తెలుసా? ఈ దీన శరీరమును తన శరీరమునకు సమరూపము గల దానిగా ఆయన మార్చుటకు సామర్థ్యము గలవాడు. He will transform us into his likeness. No doubt మనకు ఒక గోల్ నిర్ణయించబడింది, ఆయన స్వరూపంలోనికి పరిగెత్తాలి. అందుకే కదా మన పాత్ర ఏమైనా ఉందంటే కుమారులుగా పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండాలని నేను ఫస్ట్ పార్ట్లోనే చెప్పాను. 4వ విషయానికి వద్దామండి. 4వ విషయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో అది రాయబడింది. ఎఫెసీ పత్రిక 1:11. మరియు క్రీస్తునందు మనము ముందుగా నిరీక్షించిన మనం తన మహిమకు కీర్తి కలిగించవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయనకు స్వాస్థ్యముగా అంటే దట్ ఈజ్ అవర్ ఫ్యూచర్, మన భవిష్యత్ వారసత్వం. అది our adoption was predestined. We becoming his inheritance was predestined. ఇది ముందుగా నిర్ణయించబడుట.